రేపే హైదరాబాద్ లో ప్రధాని మోడీ పర్యటించనున్నారు. వరుసగా మూడోసారి పీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తెలంగాణకు తొలిసారిగా రానున్న ప్రధానితో సీఎం రేవంత్ ప్రత్యేక భేటీ కానున్నారు. మెట్రో విస్తరణపై హైదరాబాద్ మెట్రో 8 కొత్త కారిడార్లకు ప్రభుత్వం కేంద్ర ఆమోదం కోరనుంది. మెట్రో ప్రాజెక్టును 50-50 జాయింట్ వెంచర్ గా చేపట్టాలనే ప్రతిపాదనను మెట్రో డిపిఆర్లు కేంద్రానికి పంపి 7 నెలలు గడిచినా పెండింగ్ లోనే అనుమతులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో త్వరితగతిన ఆమోదాల కోసం ప్రధాని మోదీ జోక్యం కోరనుంది. పునరుజ్జీవ ప్రాజెక్టుకు నిధులతో పాటు ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి సహకారం అందించాలని ప్రధానికి విజ్ఞప్తి చేయనున్నారు. ఇక మెట్రో విస్తరణకు సంబంధించి ఇటు కేంద్రం నిర్ణయంపై ఆసక్తి నెలకొంది. రైట్ టికెట్ రేపే హైదరాబాద్ లో అయితే ప్రధాని మోడీ పర్యటించబోతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ప్రిపరేషన్స్ ఏ విధంగా ఉన్నాయి? రేపు ప్రధాని పర్యటన ఉండబోతుంది ఇటు హైదరాబాద్ లో. సో అలాగే సీఎం రేవంత్ అయితే ప్రధానితో ప్రత్యేకంగా భేటీ జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? శాలిని, రేపు దేశ ప్రధానమంత్రి తెలంగాణ రాష్ట్రంలో పర్యటించబోతా ఉన్నారు. ఈ పర్యటనకు సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. కొన్ని అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనబోతా ఉన్నారు, కొన్ని శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల్లో పాల్గొనబోతా ఉన్నారు. ఆ తర్వాత పరేడ్ గ్రౌండ్లో నిర్వహించబోయే భారీ బహిరంగ సభలో కూడా ఆయన పాల్గొని ప్రసంగించబోతా ఉన్నారు. అయితే ఆయన పర్యటనకు సంబంధించి ఇప్పటికే పూర్తి ఏర్పాట్లు కూడా ఒకవైపు అధికారులు కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే చీఫ్ సెక్రటరీ ఇప్పటికే ప్రధాని పర్యటనకు సంబంధించి రివ్యూ కూడా నిర్వహించడం జరిగింది. ఎక్కడ కూడా భద్రతాపరమైనటువంటి లోపాలు లేకుండా ఉండేందుకు ఇప్పటికే ట్రయల్ రన్ కూడా ఏదైతే ప్రధాని నరేంద్ర మోడీ రేపు ప్రయాణించబోయే రోడ్డు మార్గాలు ఏవైతే ఉన్నాయో హైదరాబాద్లో, సో ఇక్కడ ఇప్పటికే ట్రయల్ రన్ కూడా పూర్తి చేయడం జరిగింది. ఆయన 2:50 రేపు మధ్యాహ్నం కర్ణాటక నుంచి తెలంగాణకు ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్పోర్ట్కు చేరుకుంటారు. అక్కడి నుంచి ఆయన అందరూ ఇక్కడ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలు, కేంద్ర మంత్రులు స్వాగతం పలికిన తర్వాత ఇక్కడ నుంచి హెచ్ఐసిసికి ఆయన బయలుదేరి వెళ్తారు. అయితే హెచ్ఐసిసి నుంచి కొన్ని ఏవైతే ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలను ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్గా ప్రారంభించబోతున్నారు. ఇందులో ఒకసారి మనం చూసుకున్నట్టయితే రేపు 9,400 కోట్ల విలువైన ఏదైతే ప్రాజెక్టులకు సంబంధించి కొన్ని శంకుస్థాపనలు కూడా చేయబోతా ఉన్నారు. శంకుస్థాపనలో ప్రధానంగా చూసుకున్నట్టయితే మనం జహీరాబాద్ ఇంటిగ్రేటెడ్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీకి సంబంధించి శంకుస్థాపన చేయబోతా ఉన్నారు. అదేవిధంగా 167 జాతీయ రహదారికి సంబంధించి కూడా విస్తరణకు సంబంధించి ఆయన శంకుస్థాపన చేయబోతున్నారు. ఇక ప్రారంభోత్సవాల విషయానికి వచ్చినట్టయితే వరంగల్ టెక్స్టైల్ పార్క్ సంబంధించి ప్రారంభోత్సవం చేయబోతా ఉన్నారు. అదేవిధంగా హైదరాబాద్ మల్కాపూర్లో ఏదైతే గ్రీన్ఫీల్డ్ పిఓఎల్ టెర్మినల్ కూడా ఆయన ప్రారంభించబోతా ఉన్నారు. దీంతోపాటు కాజీపేట్ విజయవాడ మల్టీ ట్రాకింగ్ రైల్వే ప్రాజెక్టులోని కొన్ని విభాగాలను రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించబోతున్నారు. కాజీపేట రైల్వే ఏదైతే బైపాస్ రైల్ అండర్ పాస్ 21 కిలోమీటర్కి సంబంధించి దీన్ని కూడా ప్రారంభించబోతున్నారు. ఇందులో ఇది కాజీపేట, అదేవిధంగా అండర్ రైల్ బైపాస్కు సంబంధించి రోడ్డు ఒకటి, కాజీపేట విజయవాడ మల్టీ ట్రాకింగ్ రైల్వే ప్రాజెక్టులు, ఈ రెండు కూడా జాతికి అంకితం చేయబోతా ఉన్నారు. ఈ కార్యక్రమాల తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇక్కడ నుంచి ఏదైతే హైటెక్ సిటీలో ఉన్నటువంటి సాయి సింధు ఆసుపత్రికి వెళ్ళబోతా ఉన్నారు. ఆసుపత్రి ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రధాని పాల్గొనబోతా ఉన్నారు. అక్కడి నుంచి ఆయన నేరుగా మళ్ళీ బేగంపేటకు రాబోతా ఉన్నారు. బేగంపేట ఎయిర్పోర్ట్కి వచ్చి అక్కడ 1 అవర్ ఆయన రిజర్వ్ ఉంది. అందులో కొంతమంది ఆ సమయంలో కీలక నేతలు, రాష్ట్రానికి చెందినటువంటి నేతలు కలిసే అవకాశం మనకు కనిపిస్తూ ఉంది. ఆ తర్వాత అక్కడి నుంచి సాయంత్రం పరేడ్ గ్రౌండ్కి బయలుదేరి బహిరంగ సభలో పాల్గొనబోతా ఉన్నారు. అయితే ప్రధాని తెలంగాణ పర్యటన సందర్భంగా కూడా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానితో భేటీ కాబోతా ఉన్నారు. ఇప్పటికే రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏవైతే పెండింగ్ ప్రాజెక్టులకు సంబంధించి ప్రధాని దృష్టికి తీసుకుపోతా ఉన్నారు. ప్రధానికి కొన్ని విజ్ఞాపన పత్రాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి అందించబోతా ఉన్నారు. ఇప్పటికే ఏదైతే మెట్రో కారిడార్లకు సంబంధించి 8 కారిడార్లుగా ఇప్పటికే ఇంకా విస్తరించాలని చెప్పేసి కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేబినెట్ నిర్ణయం కూడా తీసుకుంది. గతంలోనే కేంద్ర ప్రభుత్వానికి డిపిఆర్లు కూడా పంపించడం జరిగింది. గతంలో బడ్జెట్లో పెడతారని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావించినా కూడా బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం పెట్టలేదని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది.
కనీసం ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి సంబంధించి శరవేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి హైదరాబాద్ మహానగరానికి మెట్రో అనేది అత్యంత అవసరం ఇప్పుడు. సో ఈ ట్రాఫిక్ను రద్దీ తగ్గించాలంటే ఖచ్చితంగా మెట్రో విస్తరించవలసినటువంటి అవసరం ఉంటుంది అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఇందులో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ దృష్టికి మెట్రో విస్తరణకు సంబంధించి ఈ డిపిఆర్లు ఇప్పటికే సమర్పించాం కాబట్టి దానికి సంబంధించి కూడా ప్రధాని దృష్టికి తీసుకువెళ్లే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక ఇప్పటికే పీపీపీ మోడల్లో ఉన్నటువంటి మెట్రోను రాష్ట్ర ప్రభుత్వమే స్వాధీనం చేసుకుంది. అదేవిధంగా దీన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 50-50 ఈస్ట్లో దాన్ని ముందుకు తీసుకువెళ్లే విధంగా కూడా ప్రధాని నరేంద్ర మోడీ చొరవ చూపాలని చెప్పేసి కూడా ప్రధానిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక దీంతో పాటు ఏదైతే మూసీ పునరుజ్జీవం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఏదైతే ముందుకు వెళ్తా ఉందో మూసీ పునరుజ్జీవానికి సంబంధించి నిధుల కేటాయింపు కూడా కేంద్ర ప్రభుత్వం చేయాలని చెప్పి కోరే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. అదేవిధంగా రాష్ట్రంలో కొన్ని ఇరిగేషన్ ప్రాజెక్టుల అనుమతులకు సంబంధించి ఇరిగేషన్ ప్రాజెక్టులకు నిధులకు సంబంధించి కూడా కొన్నిట్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కోరే అవకాశం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఇక దీంతో పాటు ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం నిధులు రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాలని చెప్పేసి కూడా కోరే అవకాశం కనిపిస్తూ ఉంది. పెండింగ్ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో విభజన హామీల నుంచి మొదలుకొని ఇప్పటి వరకు కూడా పెండింగ్లో ఉన్నటువంటి అంశాలకు సంబంధించి ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు ప్రధాని నరేంద్ర మోడీ దృష్టికి తీసుకుపోతా ఉన్నారు. ఇక తర్వాత సాయంత్రం పరేడ్ గ్రౌండ్లో బీజేపీ భారీ బహిరంగ సభ ఏదైతే నిర్వహించతలపెట్టిందో ఈ భారీ బహిరంగ సభ సాయంత్రం 6 గంటలకల్లా ప్రారంభమయ్యే అవకాశం మనకు కనిపిస్తూ ఉంది. సాయంత్రం ఈ యొక్క సభకు రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులందరూ కూడా పాల్గొనబోతా ఉన్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ పర్యటనకు సంబంధించి మోడీ బహిరంగ సభకు సంబంధించి బీజేపీ విస్తృత ప్రచారం కూడా నిర్వహించడం జరిగింది. వాల్ రైటింగ్ నుంచి మొదలుకుంటే విభిన్న రకాలుగా కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసే దిశగా కూడా మండల స్థాయి వరకు కూడా ప్రచారాన్ని ఇప్పటికే నిర్వహించడం జరిగింది. పెద్ద ఎత్తున దాదాపు 2 లక్షల పైచిలకు జనం తగ్గకుండా కూడా ఈ భారీ బహిరంగ సభను విజయవంతం చేస్తామని చెప్పి బీజేపీ శ్రేణులు అయితే ఒక ధీమా అయితే వ్యక్తం చేస్తూ ఉన్నాయి. పరేడ్ గ్రౌండ్లో నిర్వహించబోయే ప్రధాని నరేంద్ర మోడీ సభకు సంబంధించి ఇప్పటికే కేంద్ర బలగాలు ఈ యొక్క సభా ప్రాంగణాన్ని తమ ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది. భద్రతా పరంగా ఎక్కడా కూడా ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా కూడా ఇవన్నీ ఇప్పటికే ఒకవైపు భద్రతాపరమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. అదేవిధంగా ప్రధాని రేపు మొత్తం కూడా హైదరాబాద్లో ఏదైతే ఇటు హైటెక్ సిటీ నుంచి బేగంపేట వరకు కానివచ్చు ఆయన తిరిగే ఏవైతే ఏరియాలు ఉంటాయో అవన్నీ కూడా రోడ్డు మార్గంలోనే వెళ్తారని చెప్పేసి కూడా ఇప్పటికున్నటువంటి సమాచారం అయితే మనకు అందుతూ ఉంది. మొత్తానికి ఈ ఏర్పాట్లకు సంబంధించి ఒకవైపు ఇటు బహిరంగ సభకు సంబంధించి బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు అయితే పూర్తి చేయడం జరిగింది. ఇక ఏదైతే ఇటు హైటెక్ సిటీలో ఉన్నటువంటి నోవోటల్ దగ్గర ఎప్పటికైతే అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సభనైతే బీజేపీ అయితే ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ సభ తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు సంభవిస్తాయి. రాబోయే రోజుల్లో బీజేపీయే రాష్ట్రంలో ఆల్టర్నేట్గా ఎదుగుతుందని చెప్పేసి బీజేపీ నేతలైతే ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. 3 రాష్ట్రాల్లో ఘన విజయం సాధించిన తర్వాత, ముఖ్యంగా బెంగాల్లో ఘన విజయం సాధించిన తర్వాత బీజేపీ శ్రేణులు మరింత ఉత్సాహంతో పనిచేస్తూ ఉన్నారు. తెలంగాణలో కూడా ఖచ్చితంగా మోడీ మ్యాజిక్ పనిచేస్తుంది. రాబోయే రోజుల్లో బీజేపీయే ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా కూడా బీజేపీ ముందుకు వెళ్తుంది. డబుల్ ఇంజన్ సర్కార్ తెలంగాణలో రాబోతుందని చెప్పేసి బీజేపీ నేతలైతే ఒక ధీమానైతే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు.